ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అనమాట. ఇంకా ఎవరైనా వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అని చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనమాట. సో మీకు మోడల్ పేపర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో మీకు ఏ విధంగా క్వశ్చన్స్ మీరు వస్తాయి, అసలు పబ్లిక్ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఏ రామన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ రామన్కి ఎన్ని మార్క్స్ అనేది మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది ఈ యొక్క మోడల్ పేపర్ చూడడం ద్వారా. సో మీరు నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ కనుక చేస్తే మ్యాక్సిమం ఆ క్వశ్చన్సే రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇది సెట్ 3కి సంబంధించి మోడల్ పేపర్ అన్నమాట. సో మీకు నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ కనుక చేస్తే ఈ విధంగా క్వశ్చన్స్ రావచ్చు. సో కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. సో మీరు నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ అయితే చూసుకోండి. ఓకే. సో మీకు ఇంకా మోడల్ పేపర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందరూ జాయిన్ అయితే అక్కడ నుంచి ఇంకా మోడల్ పేపర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. చాలా మోడల్ పేపర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చూసుకోండి. సో చూసుకోవడం వల్ల మీకు ఏమైపోదు కదా, సో మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అంతే, ఇంకెట్లేదు. ఓకేనా. సో ఇది కూడా మోడల్ పేపర్ మాత్రమే. ఓకేనా. సో మీరు మళ్ళీ బ్రో ఎగ్జామ్ పేపర్ అని అడగండి, మరొకసారి చెప్తున్నాను, ఇది మోడల్ పేపర్ మాత్రమే. ఓకే. సో మీకు పేపర్ ఏ విధంగా వస్తుందో ఒక అండర్స్టాండింగ్ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా. మరొకసారి చెప్తున్నాను, దిస్ పేపర్ ఓన్లీ ఫర్ మోడల్. మీరు మళ్ళీ కామెంట్ బాక్స్లో అడుగుతారు, అందుకే నేను 10 సార్లు చెప్తున్నాను. ఓకేనా. ఇది మోడల్ పేపర్ మాత్రమేనండి, అందరూ గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ డే. ఓకే. థ్యాంక్ యూ.